ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రండి రండి. మీరు కోరుకున్నట్టే అందరం వచ్చాం. మీకు సంతోషమేనా మేడం? చాలా సంతోషమే. కానీ నా వన్ డే హస్బెండ్ గారు మూడీగా ఉండడం బాగోలేదు. భలే పెట్టావమ్మా ఆ పేరు. ఏం చేయమంటారు? అందరూ కలిసి అవనిని ఆ పరిస్థితికి దిగజార్చారు. ఎవ్వరూ దిగజార్చలేదు, ఆవిడ దిగజారిపోయింది. దయచేసి ఈ పూట ఎటువంటి గొడవలు పడకుండా ఉంటే మంచిది. పూజ మంచిగా జరుపుకుందాం. అవని మేడం, ఏంటమ్మా? ఈ శుభదినాన అక్షయ్ మీతో లేదు కాబట్టి నన్నే మీ అక్షయ అనుకోండి. దీని ఓవర్ యాక్షన్ ని భరించలేకపోతున్నాను రా బాబు. ఇంకెందుకమ్మా ఆలస్యం, పూజ మొదలు పెడదాం. పంతులు గారు 5 నిమిషాల్లో వచ్చేస్తారు. అవును, ముత్తైదులేరే? మనం 4 ఉన్నాం, మరో 5 రమ్మని చెప్పాం. వాళ్ళు కూడా 5 నిమిషాల్లో వచ్చేస్తారు. నా ఇంట్లో ఉండవలసిన నువ్వు ఈ ఇంటికెందుకొచ్చావు? నా మీద ఎందుకింత అలక, ఆగ్రహం? నాకేం అర్థం కావడం లేదమ్మా. వేదవతి గారు, ముత్తైదువులు వచ్చేశారు. మొత్తం 9 మంది మయం. సరిపోయాం కదా? ఇక పంతులు గారు వస్తే పూజ మొదలు పెట్టుకోవచ్చు. పంతులు గారు దగ్గరలోనే ఉండుంటారు. నువ్వు కూడా వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. అయ్యో, మీ ఇంటి ఫంక్షన్ అంటే ఎందుకు రాకుండా ఉంటాను? ఏమండో శ్రీవారు, సర్వం పోగొట్టుకున్న వాళ్ళ ఎందుకలా ఉంటారు? కాస్త నవ్వుతూ ఉండండి. అయ్యో, జాగ్రత్త, ముత్యాలు రాలిపోయేలా ఉన్నాయి. ఈ పూజ సజావుగా సాగిపోతుందని సంబరపడిపోతున్నట్టున్నారు. గండం ఉందని వీళ్ళకి తెలీదు. ముక్కు పుడకని చూశారు కదా? చూసామండి, దగదగలాడిపోతోంది. అమ్మవారి విగ్రహం కూడా మెరిసిపోతుంది. ఇంట్లో ఎంతమంది ఉన్నారో గమనించారు కదా? గమనించామండి. మేమేదైనా కొట్టేస్తే సీసీ కెమెరాలు కూడా కనిపెట్టలేవని ముందే చెప్పాం కదా. ఆ సీసీ కెమెరాల కంటే పెద్ద సీసీ కెమెరాలు ఇంట్లో 2 ఉన్నాయి. సుజాత, నరసింహం వాళ్ళ కంట్లో పడ్డారంటే పచ్చడైపోతారు. ఎవరికీ కనిపించకుండా మేం మాయం చేస్తాం కదా. మేమిటువంటి విషయాల్లో సిద్ధహస్తులమని చెప్తున్నాం కదా. ముందందరూ ఇలాగే ఉంటారు. దొరికిన తర్వాత అయ్యా మమ్మల్ని వదిలేండి అయ్యా, ఏదో పొట్టకూటి కోసం చేశామయ్యా అంటారు. ఈలోపు దేహశుద్ధి జరిగిపోతుంది. ఇంతకు ముందు అనుభవం ఉన్నట్టు భలే చెప్తున్నారయ్యా మీరు. ఏయ్, 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 ఏంటా మాటలు? పోలీసులు కొట్టినప్పుడు మేం కూడా ఇటువంటి డైలాగులే చెప్తాం. మా డైలాగులు మీకెలా తెలుసాయా అని టీవీలో చూస్తుంటాం కదా. అవునా? ఇంక నువ్వు ఆగుతావా? పరువు తీసుకునే పనులు నువ్వును. సరే బంగారం. చూడండి, చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అన్నట్టుగా చిన్న దొంగతనమే అయినా అది చాలా విలువైనది.
అందుకే చాలా జాగ్రత్తగా చెయ్యాలి. సరే మేడం. ఇంకో విషయం చెప్పండి. ఫర్ సపోజ్ జరగరాందేదైనా జరిగి మీరు దొరికిపోయారే అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరుని బయట పెట్టకండి. మీరు దెబ్బలు తిన్నా పర్లేదు, నా బంగారం పేరు నా పేరు అస్సలు బయటికి రాకూడదు. దానికి మీకు ఎక్స్ట్రా పేమెంట్ ఉంటుంది. అస్సలు రానివ్వం, మీరేం కంగారు పడకండి. పొరపాటున నా పేరు చెప్పారో ఆ తరువాత మీరు బ్రతికుంటారు. ఇదిగే, నా బంగారం గురించి మీకు తెలీదు. ఎంత సైలెంట్ అంత వైలెంట్. బయటికి గ్లామర్ క్వీన్, లోపల క్రిమినల్ బ్రెయిన్. తనకేదైనా నష్టం జరుగుతుందనిపిస్తే అరక్షణంలో అవతల వాళ్ళని వేసేస్తుంది. మేము అటువంటి పరిస్థితి తెచ్చుకోము. సైలెంట్గా పని ముగించి ముక్కు పుడక మీ చేతిలో పెట్టి మీతో శబాష్ అనిపించుకుంటాం. వెరీ గుడ్. ఇక మీరు వెళ్ళండి, మేము చిన్న గ్యాప్లో వస్తాం. బంగారం, నువ్వు వాళ్ళకి అన్ని గుడ్లు ఇచ్చావు గాని. గుడ్లా? అదే, వెరీ గుడ్లు. వాళ్ళైతే చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. కానీ ఇంతకు ముందు మనం ముక్కు పొడక విషయంలో పెద్ద పెద్ద అనుభవాలనే చూసాం. ఆ విషయం వాళ్ళకి తెలీదు. వాళ్ళ భవిష్యత్తు నాకు అర్థమైపోతుంది. ఇబ్బంది పడతారని, మనల్ని ఇబ్బందిలో పడేస్తారని నాకు అనిపిస్తోంది. నువ్వే ఇలా నెగటివ్ గా మాట్లాడితే ఎలా? పద. ఒక్కరోజు మొగుడు గారు, నా మాటని కాదనకుండా వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ మాట వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బందిగా ఉన్నా వాస్తవం అయితే అదే కదా, అందుకే మీరు భరించక తప్పదు. నేను కేవలం మా అమ్మ కోసం వచ్చాను, అంతేగాని నాకు ఇంకా ఏ స్పెషల్ ఇంట్రెస్ట్ లేవు. ఎలా అయితే ఏముంది, తమరొచ్చారు అదే సంతోషం. అయితే నాదొక చిన్న విన్నపం. పూజలో మనస్ఫూర్తిగా కూర్చోండి, మనస్ఫూర్తిగా వ్రతం చేసుకోండి, మంచి జరుగుతుంది. ఇంకేం మిగిలిందని మంచి జరగడానికి? అంతా అయిపోయింది, ఏం మిగల్లేదు అని మీరు అనుకుంటే సరిపోదు. ఎవరికోసం ఏం మిగిలిందో, ఎవరికి ఏం చేయాలో అంతా దైవం చేతిలో ఉంది. ఈ తాళితో ముడిపడి ఉంది. ఇది కేవలం ఓ బంగారు ఆభరణం అయ్యుంటే దీనికి మహిమలు ఉండేవి కావు. కాని ఇదొక పరమ పవిత్రమైన తాళి. దీనికి ముల్లోకాలను శాసించగల శక్తి ఉంటుంది. ఎందుకంటే దీని మీద ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది.